Sorry ass DJ. 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 నర్సాపురం ప్రజలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మరి ఈరోజు నర్సాపురంలో మరి ఏర్పాటు చేసినటువంటి మరి హెలికాప్టర్ని మరి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా, ఎందుకంటే సంక్రాంతి చూసుకుంటే కనుక మరి వేరే దేశాలు అవ్వచ్చు, లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి కూడా వారి కుటుంబ సభ్యులు అందరూ మరి కొత్తగా వచ్చేటువంటి అల్లులు కానీ పిల్లలు కానీ మరి వారందరూ కూడా బయట చదువుకోవడానికి కానీ ఉద్యోగాలు చేసుకున్నటువంటి వారందరూ కూడా సంక్రాంతి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులతో పండుగ చేసుకునే విధంగా కూడా మరి సంక్రాంతి పండుగకి ప్రతి ఒక్కరు వస్తున్నారు. కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటే ఒక ప్రత్యేకత నర్సాపురం నియోజకవర్గం ప్రత్యేకత మనం ఇవ్వాలన్న ఆలోచనతోటి మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఒక మంచి రైడ్, ఏదైతే రైడ్ ఉందో హెలికాప్టర్ని తీసుకొచ్చి దాని ద్వారా కూడా అంతా మరి ఏదైతే మన హెలికాప్టర్ ద్వారా మరి గోదావరి సముద్రం కలిసే అన్నా చెల్లెల గట్టు కానీ మరి అంతర్వేది దేవాలయం కానీ మరి హెలికాప్టర్ ద్వారా ప్రజలందరికీ చూపించే విధంగా కూడా ఇక్కడ ఈ హెలికాప్టర్ రైడ్ని తీసుకురావడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి మరి సూర్య గారు కానీ మరి ఆయన కూడా ముందుకు రావడం, సోదరులు అదే మధు మరి వీరందరూ కూడా సహకారంతో, శివ వీరందరూ సహకారంతో మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నియోజక ప్రజలు కూడా మీరు తెలియజేసేది ఒకటే, సరదాగా మీ కుటుంబ సభ్యులతోటి ఇవాళ మన ప్రతి విషయంలో కూడా ఎంజాయ్ చేస్తున్నాం. వేరే దేశాలు లేదా వేరే రాష్ట్రాలు వెళ్ళి మనం ఇక్కడ చాపర్ అక్కడికి వెళ్ళి ఎక్కే పరిస్థితి ఉంది. మనకేంటంటే ఇక్కడ చూసుకుంటే కనుక నరసాపురానికి ప్రత్యేకంగా గోదావరి సముద్రం కలయిక, అదేవిధంగా ప్రత్యేకంగా మనం మరి ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మనం ఎంతో గొప్పగా పూజించుకునే దేవాలయం కూడా మనకు ఉంది. మరి హెలికాప్టర్ ద్వారా వాటిని వీక్షించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని సహకరించిన టీం అందరికీ కూడా సూర్య గారు కానీ, మధు గారు కానీ, శివ గారు కానీ వారందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటూ మరి మరొకసారి నేను నర్సాపురం నుంచి ప్రజానీకానికి మరి ఏదైతే మరి హైదరాబాద్ అవ్వచ్చు, చెన్నై అవ్వచ్చు, బెంగళూరు నుంచి అవ్వచ్చు, మరి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నేను మరొకసారి మరి హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి సెలవు